తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువని వెల్లడించారు. ఈ సమయంలో రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఆ సంగతి ఎలా ఉంటే కొన్ని కీలక నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలవడంతో ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 39 నామినేషన్లు దాఖలవగా టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదే క్రమంలో నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అనూహ్యంగా 68 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని మరికొన్ని కీలక నియోజకవర్గాల విషయానికి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్న పొంగనూరులో 35, కొడాలి నాని పోటీ చేస్తున్న గుడివాడలో 32 నామినేషన్లు దాఖలవగా పేర్ని నాని కుమారుడు పోటీ చేస్తున్న మచిలీపట్నంలో 34 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరిలో 36, అంబటి రాంబాబు బరిలోకి దిగుతున్న సత్తెనపల్లిలో 38, గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్న గాజువాకలో 32, విజయవాడ లోక్సభ స్థానంలో 46 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కావడంతో ఆ తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు అనే విషయంపై క్లారిటీ వస్తుంది.